కరీంనగర్ లో బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు మనకు అందజేస్తారు. వేణు, చెప్పండి, కరీంనగర్ లో బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది కదా, గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం అయితే నెలకొంది. దీనికి సంబంధించి అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఏమంటున్నారు? మమతా, అంటే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ రావడంలో ఉత్సాహం, అంటే కార్యకర్తలే కాదు స్థానిక ప్రజల్లో కూడా పెద్ద ఉత్సాహం నింపిందని చెప్పొచ్చు. అంటే మొదటి నుంచి కూడా ఉద్యమాల జిల్లా కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నటువంటి నాటి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ కు, అంటే తెలంగాణ వచ్చుదా కేసీఆర్ వచ్చుదా అనేది ఒక అయితే సింహగర్జన సభ నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా మడమత్తి పని పోరాటం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ అంటే తెలంగాణకు ఎంత అయితే బాసటగా ఉంటారో కరీంనగర్ అంత ఇష్టమైనటువంటి జిల్లా కేసీఆర్. ఈ నేపథ్యం ఒకైతే అయితే కేటీఆర్ వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి. కరీంనగర్ పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. అడుగడుగున కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే స్థానికులు తమకు కనీసం తాగునీరు దొరకట్లేదంటూ కూడా ఖాళీ కుండలను చూపెట్టి బాధ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల మనకు కనిపించింది. మమతా, అంటే ఏదేమైనా కానీ ఉద్యమాల కింద కరీంనగర్ జిల్లాలో అడుగడుగునా కూడా ప్రజలు నీరాజనం పలికినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మరోవైపు స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితిలో అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉంది, అభివృద్ధిని ప్రజలు ఎలా విధంగా చూశారు, కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏందనేది కూడా ప్రజలు గ్రహించాలి. అంటే చేసినటువంటి గొప్పతనాన్ని మనం చెప్పుకోలేకపోయాం, అందువల్లే మనం ఓడిపోయాం. కానీ అలాంటి సిచ్యువేషన్ భవిష్యత్తులో రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా సాధించారో తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా కేసీఆర్ ఆ విధంగా చేశారు. ఇంకోవైపు ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండే అభివృద్ధి నిరోధక శక్తులు. అంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గొప్ప విషయాన్ని బయట మనం చెప్పుకోలేక కొంత మనం వెనకాడుకు పెట్టామే, కానీ లేకుంటే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేది. కనుక ఇప్పటికైనా కార్యకర్తలంతా కూడా నిరాశ నిస్పృహలో పోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ప్రతి రోజు ప్రతిసారి ప్రతి అందరితో కూడా కలుద్దాం, అంటే ప్రతి చోట కూడా కంపెనీలు వేస్తున్నాం, మనం అందరం కూడా ప్రతిరోజు కూడా దీని విషయం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇంకోవైపు చూసుకుంటే ఇటు 27న ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే సభను విజయవంతం చేద్దాం. ఈ సంవత్సరం అంతా కూడా ఈ సిల్వర్ జూబిలీ ఉత్సవాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చేద్దాం. మనం అందరం కూడా ఏకతాటిపై ఉండి మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడై గులాబీ దండులాగా కదలాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహవంతులై మరి చాలా ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా మనకి ఇక్కడ కనిపించింది. మమతా, ఏదేమైనా కానీ మొదటి నుంచి కూడా తెలంగాణకు ఆగిపోట్ లాంటిది కరీంనగర్ జిల్లా. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసుకుంటే కూడా ఇప్పటి వరకు నాటి నుంచి నేటి వరకు కూడా ఇదే విధంగా ఉంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికితే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ముందు ఏ కార్యక్రమం కానీ ఏ పిలిపించినా కూడా తామంతా ఏకతాటిపైకి వచ్చి బాధ్యతగా నిలుస్తామని చెప్పి ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఈ సభకు సంబంధించి చూసుకుంటే మాత్రం గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు. మమత, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.